గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. పోలీసు నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది. ఈ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఎందుకని మీనమేషాలు లెక్కిస్తోందని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. గతంలో ఆ రిలాక్సేషన్ కల్పించినప్పటికీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో వాళ్ళందరూ కూడా అన్యాయానికి గురయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలి. ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది, దాంతోపాటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకు ఆలోచించట్లేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి ఈబీసీ జేఏసీ చైర్మన్ వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కలిసి విజ్ఞప్తులు కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటే ఉన్నారు స్టూడియోలో. మాట్లాడదాం సార్తో. సార్ నమస్కారం. నమస్తే. రవీంద్ర రెడ్డి గారు, నేను చూస్తూ ఉన్నా ఒక వారం 10 రోజుల నుంచి అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రెస్ క్లబ్లో మీటింగ్స్ పెడతా ఉన్నారు. ప్రభుత్వం స్పందించాలి, ఏజ్ రిలాక్సేషన్ కల్పించాలని చెప్పేసి అంటున్నారు. కానీ ఎక్కడో కూడా ప్రభుత్వం నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాలేదు సార్. అంటే చేసే ఉద్దేశం ఉందా లేదా, మీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది అని చెప్తారు? అంటే నిజమే మీరు అన్నది. నిరుద్యోగ అభ్యర్థులు ధర్నాలు, నిరసనలు అనేక రూపాయలుగా అందరినీ కలుసుకోవడం, విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇదే విషయాన్ని నేను ఈ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ అభ్యర్థులకు కానీ అది న్యాయమైన డిమాండ్ అని నేను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. నేను ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసిన. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా, నేను ఇదే విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకుపోయినా, అదేవిధంగా డీజీపీ గారి దృష్టికి తీసుకుపోయినా, అదేవిధంగా హోమ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకుపోయినా, అంటే ఉన్నతాధికారులందరి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నిరుద్యోగ అభ్యర్థులు గత 4 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేవు, పోలీస్ నోటిఫికేషన్ లేవు. ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగం చూజ్ చేసుకున్నప్పుడు, ఎంపిక చేసుకున్నప్పుడు తన అభిష్టం మేరకు నేను కానిస్టేబులే ఉద్యోగం చేయాలి, లేదా నేను ఎస్ఐ ఉద్యోగానికే పోవాలని అనుకున్నప్పుడు అదే కోర్సులో, అదే విధంగా అదే కోచింగ్లో ప్రిపేర్ అవుతుంటారు ఎవరైనా. అది సహజం. అవును, ఫుల్ ఫోకస్ అంతా దాని మీద పెడతారు. ఫోకస్ అంతా దాని మీద పెడతారు. అందులో భాగంగానే ఏంటంటే, గత 4 సంవత్సరాల నుంచి ఈ నిరుద్యోగ అభ్యర్థులు నిరీక్షణలో ఉన్నమాట వాస్తవం. కానీ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. ఇది ఇక్కడ 2024 సంవత్సరంలో ప్రభుత్వం జీవో నెంబర్ 31 తీసింది. దాంట్లో ఏంటంటే, గతంలో 32 సంవత్సరాలు కానిస్టేబుల్కి ఉంటే 35 సంవత్సరాలు ఎస్ఐకి ఉండే. అయితే దానిని 32ను కానిస్టేబుల్ 34కు పెంచి, కానిస్టేబుల్ 35 నుంచి 37కు పెంచి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే దురదృష్టం, సరే ప్రభుత్వంకు వీలుగాకనా సరే ఏదైనా ఉండొచ్చు కారణంగానే దాని ప్రకారంగా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. అంటే అది 2 ఇయర్స్కి ఎక్స్పైర్డ్ అయింది. అంటే ఆ 31 జియో ఏదైతుందో అది ఎక్స్పైర్డ్ అయింది. అది అట్లుండగానే ఏం చేశారంటే, సరే ఇటీవల కాలంలో 7,000కు పైచలు పోస్టులు కానిస్టేబుల్ అయితేంది, ఎస్ఐ అభ్యర్థులది అయితేంది 7,000 పైచలు ప్రభుత్వం పోస్టులు ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించిన ధర్మిలో ఏం చేశారంటే, ఈ 31 జీవోని రద్దు చేసి దాని ప్లేస్లో 87 జీవో తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు 87 జీవో తేవడం వల్ల ఏమైందంటే, మళ్ళా 87 జీవోలో కూడా పాత విధానం ఏదైతుందో 32 సంవత్సరాలు 35 ఏళ్ళు ఏదైతుందో దానికే కుదించి జీవో తేవడం జరిగింది. అయితే ఈ ఆ జీవో వల్ల ఇక్కడ ఏంటంటే లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం. ఎందుకంటే నేను అనుకుంటున్నా సుమారు 2 నుంచి 3 లక్షల మంది ప్రిపేర్ కావచ్చు. అయితే వీళ్ళు ఏంటంటే, ప్రభుత్వమే 32 నుంచి 34 సంవత్సరాలకు పొడిగించింది కాబట్టి ఎట్లా ప్రభుత్వం ద్వారా పడే నోటిఫికేషన్ల ద్వారా ఆ అవకాశం వస్తుంది అనేటువంటి ఆశతోటి అనేక మంది కోచింగ్లు తీసుకొని ఉన్నారు. అవును, ఉన్న క్రమంలో హఠాత్తుమైనటువంటి ఈ పరిణామంతో జీర్ణించుకోలేకపోతున్నారు. యాక్చువల్లీ ప్రభుత్వమే ఏజ్ రిలాక్సేషన్ గతంలో ఇచ్చింది కాబట్టి అదే కంటిన్యూ అవుద్దనుకున్నారు. కానీ అది జరగలేదు. అయితే దానివల్ల విద్యార్థులైనా నిరుద్యోగులైనా ఈ పోలీస్ అభ్యర్థులు అనుకో
వీళ్ళంతా తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి మాట వాస్తవం. సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్, ఎందుకని ప్రభుత్వం అట్లా చేయలేదు? 2024 అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కదా రిలాక్సేషన్ ఇచ్చింది. అవునవును. ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, కొత్తగా పోలీస్ నియామకాలు చేపడుతున్నప్పుడు ఆ రిలాక్సేషన్ కంటిన్యూ కావాలి కదా, ఎందుకు? అంటే తెలియకనా లేకపోతే కావాలనా, ఏం జరిగి ఉంటుంది? నేను అనుకుంటున్నా ఏంటంటే ముఖ్యమంత్రి కూడా ఈ ఉన్నతాధికారులు ఒక్కొక్కసారి తప్పుతో పట్టిస్తారు. వాళ్ళు వాస్తవాలు చెప్పకుండా వాళ్ళు ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉంటే వీళ్ళు పోలీస్ జాబ్కి ఏమనికి వస్తారు, ఎస్ఐ జాబ్కి ఏమనికి వస్తారు అనేదంటే వాళ్ళ మైండ్లో ఉంటుంది ఉన్నతాధికారులది. ఆ మైండ్లో ఉన్నటువంటి ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు, నేను అనుకుంటున్న ముఖ్యమంత్రికి కూడా వాస్తవాలు చెప్పలేదా, రాంగ్ ఫీడింగ్ ఇచ్చారా, ఏదన్నా ఉండని. కానీ ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చింది కాదు, మన ప్రభుత్వం ఇచ్చిన జీవో కాబట్టి, మరి మన జీవోను మనం నోటిఫికేషన్లు ఇవ్వలేదు కాబట్టి మనమే ఇచ్చి మనం తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. ఇది అన్యాయమైనటువంటి విషయం. అందుకని నేనేం చెప్పదలుచుకున్నట్టే ప్రభుత్వానికి కూడా, ఎందుకంటే అనేక మంది నిరుద్యోగ యువకులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు, అనేక కష్టాలు పడి చదువుకుంటున్నారు. అంటే వాస్తవం కూడా నేను గమనించిన ఇది ఈ ₹1 భోజనాలు ఉన్నాయి కదా, అక్కడ కూడా తింటున్నటువంటి పరిస్థితులు అభ్యర్థులు నిజంగా దేవాలయాలలో పోయి, ఇది అన్నదానం ఉంటుందిగా, అట్లా ఆ రకంగా వాళ్ళు రోజులు ఎల్లదీస్తున్నారు. అంటే ఈ కోచింగ్స్ ప్రిపేర్ కావడానికి. అంటే వాళ్ళు కడుబీదతో ఉన్నప్పుడు, వాళ్ళు ఉన్నత చదువులు చదివినప్పటికీ కూడా వాళ్ళు ఉద్యోగం అనేటువంటిది ఒక అవకాశం కొరకు వాళ్ళు ఏదో ఒకటి కష్టపడి సప్పో తెచ్చి వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఇది ఇక్కడ జాబ్ రావడం అనేది వాళ్ళ యొక్క మెరిట్ని బట్టి వస్తుంది. కానీ మనం అవకాశం అయితే ఇవ్వాలి కదా, వాళ్ళకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వాలి కదా. అవును. అయితే నేను అదే అంటున్నా, ముఖ్యమంత్రి గారికి కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నా. నేనేమంటున్నా అంటే వినమ్రతతోటి మానవీయ కోణంలో నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ నిరుద్యోగ అభ్యర్థుల తరపున, ఈ పోలీస్ కానిస్టేబుల్ కానీ, తర్వాత ఈ ఎస్ఐ అభ్యర్థుల తరపున నేను ప్రభుత్వాన్ని ఆలోచించమంటున్నా, ముఖ్యమంత్రి గారిని వినమ్రతతో విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మానవీయ కోణం అంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఒకసారి అవకాశం పోతే వాళ్ళు అంటే ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ కాకపోతే వేరు, కానీ కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశమే రాలేదని అంటే చాలా ఆందోళనకు గురవుతారు. అది సహజమైనటువంటి అంశం. ఇంకొకటి నేనంటున్నా, దానివల్ల నష్టం కూడా లేదు. ఇప్పుడు ఏజ్ రిలాక్స్ చేసిన అనుకోండి, దానివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం కూడా లేదంటున్నా. అది కూడా ముఖ్యమంత్రి గారికి సరైన విధానంగా చెప్పలేదు అనుకుంటున్నా. నేనేమంటున్నా అంటే కొన్ని పరీక్షలు ఉంటాయి, పాస్ కావాలి కదా. ఇప్పుడు హైటు, కానిస్టేబుల్ కానీ ఎస్ఐ అభ్యర్థులు కానీ హైటు, వెయిటు, చెస్టు, అదేవిధంగా లాంగ్ జంపు, షార్ట్ జంపులు, రన్నింగులు, వ్రాత పరీక్షలు, తర్వాత వాళ్ళ యొక్క సిన్సియారిటీ మీద ఇది పోలీస్ రిపోర్ట్లు ఇవన్నీ తెప్పించుకుంటారు. ఇవన్నీ ఉంటేనే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఇవన్నీ అర్హతలు ఉండాలి కదా, అర్హతలు ఉండాలి. ఇప్పుడు అతనికి ఏజ్ ఎక్కువైపోయిందంటే పరిగెత్తలేడేమో, కోల్పోతాడు, అట్లా కోల్పోతాడు కదా. అందుకొరకు ఏంటంటే ఇది మానవీయ కోణంలో ఆలోచించాల్సినటువంటి అంశం. ఈ ఉన్నతాధికారులు కూడా కొన్నిసార్లు ప్రభుత్వాలను అంటే ఇప్పుడు తప్పుతో పట్టించడానికి, నేనైతే అదే అనుకుంటున్నా. నేను నిజంగా ఇప్పుడు ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఉందంటారా? అట్లా బ్యాడ్ కమ్యూనికేషన్ ఏమైనా జరుగుతుందంటారా? అంటే చెప్పలేము. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంది, ఇప్పుడు మన ప్రభుత్వమే జీవో తీసింది, 31 జీవో, మనం నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మళ్ళీ మనమే ఆ జీవోని రద్దు చేసి కొత్త జీవో తీసినామంటే, 87 జీవో తీసినామంటే ఇది మిస్లీడ్ చేసినట్టే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అన్నీ ఆయనకు తెలవాలని కూడా ఉండదు. కానీ ఇవి ఎవరు వివరించాలి? ఆయనకు ఉన్నతాధికారులు వివరించాలి. నేనైతే ఈ విషయం వల్ల ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా తప్పకుండా స్పందిస్తారని నాకు ఆశ ఉంది. తప్పకుండా స్పందిస్తారు. సార్, మీకు ప్రభుత్వంలో పెద్దలు అందరూ కూడా సుపరిచితులే కాబట్టి, అవును, మీరు ఎవరెవరిని కలిశారు? ఈ విషయం ఎవరి దృష్టికన్నా తీసుకెళ్లారా? నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా. కలిశారా ఆయన్ని? నేను లేఖ రాసిన, నేను ప్రతిదీ ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే తప్పకుండా నేను రాసిన అంశాన్ని పరిశీలిస్తారు వాళ్ళు.
అందులో ఏం లేదు. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు వారిని స్వయంగా కలిసిన, డీజీపీ గారిని స్వయంగా కలిసిన, ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ వారిని కలిసిన, అదేవిధంగా ఈ విషయాన్ని కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను అన్నా దీనివల్ల మనకు వచ్చే నష్టం లేదు. నష్టం లేకపోగా ప్రభుత్వానికి కూడా ఒక 100 కోట్లు సుమారు నేను అనుకుంటున్నా ఆదాయం వస్తుంది. ఇప్పుడు దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసుకున్నప్పుడు రుసుము అయితే చెల్లిస్తాడు కదా, దానివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు కదా. ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు వాళ్ళు జీవితాలు ఒక ఆశా పల్లకిలో వాళ్ళు ఒక ఆశా కిరణం అనేది ఒక ఉద్యోగం అనేది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. సార్ మీరు డీజీపీని సిఎస్ని వీళ్ళు కలిసినప్పుడు ఏంటి సార్ వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు కూడా ఇది అంటే మేము తప్పకుండా పరిశీలిస్తాం, తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టి కంటే ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, దీని మీద సానుకూలంగా నిర్ణయం తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. నేను తీసుకోవాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు ఆవేదన చెందుతున్నారు, నిరుద్యోగ అభ్యర్థులు. ఎందుకంటే కడుబీద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అభ్యర్థులు మిమ్మల్ని కలిసారు సార్? వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఈ మా నిరుద్యోగుల పక్షాన మీరు తప్పకుండా నడవాలి, పోరాటాలు చేయాలి, మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఫస్ట్ నా దగ్గరికి వచ్చి వాళ్ళు నాకు వినతి పత్రం ఇచ్చారు. నా దగ్గరికి వచ్చి నాకు వినతి పత్రం, నాకు విజ్ఞాపన పత్రం ఇచ్చి అంటే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా మనం సామాజిక స్పృహ ఉన్నోళ్ళం, నిరుద్యోగుల పక్షాన అభ్యర్థుల పక్షాన పోరాటం చేసేటువంటి దాంట్లో మనం తప్పకుండా ఉంటాం. అయినప్పటికీ కూడా వాళ్ళు మనకు స్వయంగా వచ్చి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. నేను అందుకొరకే దాని విషయం వల్ల నేను కూలంకుషంగా కూడా నేను చీఫ్ సెక్రటరీ గారికి కానీ ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీ గారికి కూడా వాళ్ళకి కూడా చెప్పిన నేను. ఎందుకంటే దీనివల్ల నష్టం లేదు. వాళ్ళు ఏంటంటే ఒక మాట ఏజ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎక్కువ ఏజ్ ఉన్నోళ్ళు అంటే వాళ్ళు సెలెక్ట్ అయితేనే కదా, మనం సెలెక్ట్ కాకపోతే వాళ్ళకు రిజెక్ట్ చేస్తావు కదా, సెలెక్ట్ కాకపోతే రిజెక్ట్ అవుతారు. కానీ ఒక అవకాశం పోకుండానే రిజెక్ట్ అయిన అనుకో వాళ్ళు మానసికంగా వ్యధ చెందుతారు. ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అవును, ఎందుకంటే మొదలే ఈ నిరుద్యోగం అనేటువంటి అంశము చాలా తీవ్రంగా ప్రబలిపోతున్నటువంటి పరిస్థితులు. అంటే ఒక దిక్కునంగా ఉపాధి అన్నా, లేదా స్వయం ఉపాధి అన్నా, లేదా ఉద్యోగం అన్నా ఏదో ఒకటి అకామిడేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి దీనికి వాళ్ళకి ఆల్టర్నేటివ్ సోర్స్ కూడా చూపించాలి కదా. కనీసం మనం ఉద్యోగం వస్తుందా రాదా, ఇస్తామా ఇవ్వమా అనేది పక్కకు పెడితే అట్లీస్ట్ వాళ్ళు దరఖాస్తు చేసుకునే దానికన్నా మనం వాళ్ళని రానియాల్సిన అవసరం ఉంది కదా. సరే, ఇప్పుడు మీకు ఏమన్నా ఒక ఆశ కనిపిస్తుందా, ఒక హోప్ కనిపిస్తుందా, ఈ ప్రభుత్వం వాళ్ళ పట్ల సానుకూలంగా స్పందిస్తుంది అనేది ఏమన్నా కనిపిస్తుందా? నాకు తప్పకుంటుంది. సమయం మించిపోతుంది కదా సార్, సమయం లేదు. నేను ఏదైనా జెన్యూన్ డిమాండ్ను అంటే న్యాయమైనది, ధర్మమైనది, ఇది ఆచరణ సాధ్యమైనది అయితేనే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా. నేను తీసుకుపోయినంటే నాకు తెలిసి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది అనేది నాకు 100% నమ్మకం. ఎందుకంటే నేను చేసిన ఉద్యమాలు కానీ, నేను చేసినటువంటి పోరుబాట కానీ ఆ క్రమ పద్ధతులనే ఉంటుంది. నేను మాట్లాడినటువంటి వ్యవహారం కానీ అదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మీతోటి చెప్పాను, ఇందులో ఏం తప్పు ఉంది? మనమే జీవో ఇచ్చినాం, మనమే జీవోని రద్దు చేస్తున్నాం, మనమే నోటిఫికేషన్లు ఇవ్వలేదు, మన వల్ల అవతల వాళ్ళకి ఒక అవకాశం అయితే కోల్పోతున్నట్టు కదా. ఇప్పుడు వాళ్ళు అడగలేదు కదా జీవో పెంచమని, మరి అడగనప్పుడు మనం జీవో ఇచ్చినప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కదా. కాబట్టి ఇది అమలు చేయాల్సిన బాధ్యత ఉందనేది నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా. అయినా నాకు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. సార్, ఇన్ కేసు ఇప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు అనుకుందాం, ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు, ఇదే విధంగా ఉంటుంది అని ఒకవేళ చెప్తే, మీరు ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రాలు, విజ్ఞప్తులు అన్నీ కూడా తీసి చెత్తబొట్టులో వేసేసారనుకోండి, ఏంటి అభ్యర్థుల్లో ఒక ఆందోళన తీవ్రమైపోతుంది, మీరేం చేస్తారు? ఈబీసీ చైర్మన్గా, జేఏసీ చైర్మన్గా ఏంటి మీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది ఆ టైంలో? నేను మొదటిగా నేను ఏం చెప్పదలుచుకున్నంటే, తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తుంది, సానుకూల నిర్ణయం తీసుకుంటుంది అనేది నా నమ్మకం. ఇప్పటివరకు అయితే ఆ దాఖలా ఏం కనిపించట్లేదు. లేదు, నా నమ్మకం తప్పకుండా సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుంది.
నేను ఐ డ్రీమ్ న్యూస్ ద్వారా చెప్పగలుగుతున్నాను. నేను మీ న్యూస్ ద్వారా అంతేనా? నేను ఒక్కటి షూరా? షూర్ తప్పకుండా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది. నాకు ఈ ముఖ్యమంత్రి పట్ల కూడా నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇది ధర్మమైంది, న్యాయమైంది అనేది కాబట్టి నా విజ్ఞప్తి. నేను అనేది సార్, మీరు మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు, మంచి హోప్ పెట్టుకున్నారు, ఈ ప్రభుత్వం చేస్తుందనే చెప్తున్నారు. అవును, ఒకవేళ చెయ్యకపోతే లేని మీ కార్యాచరణ ఏంటి? లేని పక్షంలో ఏంటంటే ఉమ్, ప్రభుత్వం కూడా అప్రతిష్ట పాలవుతుంది. ఉమ్, తర్వాత నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతారు. దీంతో అగాధం ఏర్పడుతుంది. అంటే ఒక నిరాశతోటి విద్యార్థులు ఘర్షణలకు, సంఘర్షణలకు తావిచ్చేటువంటి పరిస్థితులు ప్రభుత్వమే కల్పించినట్టు అవుతుంది. అటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలనేది మనం కదా కోరుకునేది. ఉమ్, కానీ ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే, స్పందిస్తుందని నేను చెప్తున్నా, ఉమ్. సానుకూల నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నా. ఓకే. లేని పక్షంలో నేను బాధితుల పక్షాన తప్పకుండా ఉద్యమిస్తూ సాధించి తీర్థం. దాంట్లో తిరిగేలేదు. ఉమ్. ఈ నిరుద్యోగ అభ్యర్థుల పట్ల తప్పకుండా. ఎందుకంటే చాలా వాళ్ళ గత ఆవేదన ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూడా అప్పుడు వాళ్ళు ఎలా అనుభవించారో మనం చూసాం. అవును, ఎందుకంటే ఆ పరీక్షల్లో అవకతవకలు కావచ్చు, అవును, నోటిఫికేషన్లు ఇవ్వకపోవటం కావచ్చు, పెద్ద అవును. ఎత్తున యువత నిరసనలతోనే హోరెత్తిపోయింది కదా సార్. అవును. వాళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చింది గత ప్రభుత్వానికి. సో నిజం ఆ అది. చేసిన తప్పే మళ్ళీ ఈ ప్రభుత్వాలు కూడా చేయకూడదు అనుకుంటున్నారు అభ్యర్థులందరూ. అదే అది అది మీరు అన్నది నిజమే. గత ప్రభుత్వం ఇప్పుడు అనేకమైనటువంటి ఈ అక్రమార్కుల్లో, అంటే ఈ దుర్వినియోగాలు అంటామా, ఉమ్, సక్రమ పద్ధతిలో వ్యవహరించకపోవడం వల్ల అనేక అనర్థాలు ఏర్పడ్డాయి. అనేక మంది జీవితాలు కూడా అంటే ప్రాణాలు అర్పించినటువంటి నిరుద్యోగ అభ్యర్థులు కూడా అనేక మంది బలయ్యారు. కానీ అటువంటిది జరగడానికి వీల్లేదు. తర్వాత నేను కూడా నిరుద్యోగులకు విజ్ఞప్తి చేసేదంటే, నిరుద్యోగుల అభ్యర్థులకు మనం ఆందోళన చెందొద్దు. కాకపోతే నిటారుగా నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. కానీ మనం శాంతియుతంగానే పోవాలి. ఉమ్, ఏదైనా అంటే ఎప్పుడైనా మన యొక్క ఆశయం నెరవేరాలంటే ఎప్పుడు కూడా ఎలాంటి అలజడులకు అవకాశం ఇవ్వద్దు. ఉమ్. అంటే ఈ అట్లా అంటే ఇప్పుడు ఘర్షణలు నిరుద్యోగ యువత ఏమనుకుంటారు, ఎలాంటి అలజడి లేకపోతే, ఎలాంటి సంఘర్షణ లేకపోతే ఈ ప్రభుత్వాలు కనీసం పట్టించుకోనటువంటి భావన వాళ్ళలో ఉంటుందిగా. కనీసం ధర్నాలైనా, రాస్తారోకాలైనా, నిరసనలైనా. సరే, ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలా ఉమ్, మనం ఎక్కడ ఘర్షణ పడకుండా, ఎలాంటి ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగకుండా, ఎవరికి విఘాతం కలగకుండా మనం శాంతియుతంగా ఎన్ని ధర్నాలు చేయొచ్చు, నిరసనలు చేయొచ్చు, రాస్తారోకోలు చేయొచ్చు, దీక్షలు చేయొచ్చు, ఉమ్. విజ్ఞప్తులు చేయొచ్చు. అంతవరకు వస్తుందంటారా? ఈ లోపు ఏమన్నా సానుకూలంగా తీసుకుంటారా? తప్పకుండా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. నేను చెప్తున్నా తప్పకుండా. నేను ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది. Yes, నేను right. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి వినమ్రతంగా, ఉమ్. మానవీయ Yes, కోణం మీరైతే చాలా పాజిటివ్గా ఉన్నారు, మంచి హోప్ అయితే చూపిస్తున్నారు. ప్రభుత్వం మంచిది అన్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం సార్, సమీప భవిష్యత్తులోనే ఏదో ఒక నిర్ణయం రావాలి, ఒక ప్రకటన రావాలి. మళ్ళీ గతంలో ఇచ్చినట్టే ఆ రిలాక్సేషన్ ఇస్తున్నట్టుగా రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఒకవేళ రాకపోతే మళ్ళీ మీతో నేను డిబేట్ చేస్తాను, మళ్ళీ మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.